అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన కొత్త సబ్స్క్రైబర్లందరికీ స్వాగతం. మరుసటి రోజు ఆకాశం మేఘాలతో నిండిపోయింది. చల్లని గాలి వీచుతుంది. అనన్య ఎప్పటిలాగే పిల్లలను స్కూల్‌కి పంపించి ఆశ్రమం గేటు మూసి లోపలికి వెళ్ళబోతుండగా ఒక నల్లటి విలాసవంతమైన కారు ఆశ్రమం ముందుకు వచ్చి ఆగింది. కారు తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి. అందులో నుంచి నాగేంద్ర దిగాడు. అతన్ని చూసిన అనన్య ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. సార్ ఏంటి ఇటువైపొచ్చారు అనుకుంటూ దగ్గరికెళ్ళి నమస్తే సార్ అని గౌరవంగా పలకరించింది. నాగేంద్ర ముఖంపై చిరునవ్వు. కానీ ఆ నవ్వు వెనుక దాగి ఉన్న కుట్ర అనన్యకు తెలియదు. ఎలా ఉన్నావు అనన్య అని అడిగాడు నాగేంద్ర. బాగున్నాను సార్ అని చెప్పింది. నీతో 2 నిమిషాలు మాట్లాడాలి అన్నాడు నాగేంద్ర. సీతమ్మ కూడా ఆలోపు బయటకు వచ్చింది. నాగేంద్రను చూసి మర్యాదగా లోపలికి ఆహ్వానించింది. అందరూ చిన్న హాల్లో కూర్చున్నారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తర్వాత నాగేంద్ర మాట్లాడడం ప్రారంభించాడు. అనన్య, మా కుటుంబానికి నువ్వు చేసిన సహాయం మేం ఎప్పటికీ మర్చిపోలేం. అనన్య చిన్నగా నవ్వింది. అది నా బాధ్యత సార్, అలా చెప్పొద్దు అంది అనన్య. నాగేంద్ర వెంటనే మాట మార్చాడు. కానీ ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది అనన్య అన్నాడు నాగేంద్ర. ఆ మాటలు విన్న అనన్య ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది సార్ అని అడిగింది. నువ్వు నీ గురించి అర్జున్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నువ్వు చూసావా అని అడిగాడు. అనన్య ముఖం ఒక్కసారిగా దిగులుగా మారింది. అవి అబద్ధాలు సార్, అది నాకు తెలుసమ్మా. కానీ టీవీ పత్రిక వాళ్ళకు అవన్నీ తెలియదు కదా అన్నాడు నాగేంద్ర. కానీ ప్రపంచం అబద్ధాన్ని త్వరగా నమ్ముతుంది. అది నిజమని మనిద్దరికి తెలుసు, ప్రపంచానికి తెలియదు కదా అన్నాడు. అతను అనన్య కళ్ళలోకి చూస్తూ అన్నాడు. నువ్వు నిజంగా మా కుటుంబం గురించి మంచి ఆలోచిస్తే అర్జున్కు కొంత దూరంగా ఉండు. ఆ మాట అనన్య గుండెను తాకింది. ఆమె నెమ్మదిగా ఇలా అడిగింది. నా వల్ల ఆయనకు ఇబ్బంది వస్తుందా అని. నాగేంద్ర అవును అన్నాడు. నేను చెప్పేది అదే కదమ్మా. మా కుటుంబ గౌరవం కోసం నువ్వు కొంచెం దూరంగా ఉంటే మంచిది. అనన్య మౌనంగా తల ఉంచుకుంది. సరే సార్, ఇకపై అవసరమైతే తప్ప అర్జున్ సార్ని కలవను, మాట్లాడను అని చెప్పింది అనన్య. నాగేంద్ర మనసులో సంతోషపడ్డాడు. ఇదే కదా నాకు కావాలి అని చెప్పి బయలుదేరాడు. నాగేంద్ర వెళ్ళిపోయిన తర్వాత సీతమ్మ అనుమానంగా అడిగింది. అమ్మా, ఆయన మాటలు నాకు ఎందుకో నమ్మకం కలిగించడం లేదు అని. అనన్య ప్రశాంతంగా సమాధానమిచ్చింది. లేదు సీతమ్మ, నా వల్ల ఎవరికైనా బాధ వస్తే నాకు ఇష్టం లేదు. అదే సమయంలో వర్మ హౌజ్లో అర్జున్ అనన్య ఆశ్రమానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. అప్పుడే విక్రమ్ వచ్చాడు అర్జున్ సార్ దగ్గరికి. సార్, నాగేంద్ర సార్ ఇప్పుడే ఆశ్రమం నుంచి తిరిగి బయటికొచ్చాడు అని చెప్పాడు. అర్జున్ ఆశ్చర్యపోయాడు. ఆశ్రమానిక? బాబాయ్ ఎందుకెళ్ళాడు అని. తెలియదు సార్ అన్నాడు విక్రమ్. అర్జున్కి ఏదో అనుమానం వచ్చింది. వెంటనే కారు తీసుకొని ఆశ్రమానికి బయలుదేరాడు. కొద్దిసేపటి తర్వాత అర్జున్ ఆశ్రమానికి చేరుకున్నాడు. అనన్య బయట నిలబడి ఉంది. ఆమె ముఖంలో దిగులుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఏమైంది అనన్య, అలా దిగులుగా ఉన్నావు అని అడిగాడు అర్జున్. ఆమె బలవంతంగా నవ్వింది. ఏమీ లేదు సార్ అని చెప్పింది అనన్య. లేదు లేదు, ఏదో జరిగింది, చెప్పు అనన్య అని అడగగానే కొద్దిసేపు మౌనంగా ఉన్న అనన్య నాగేంద్ర చెప్పిన మాటలు మాత్రం అర్జున్ సార్తో చెప్పలేదు. కొన్ని అపార్థాలు కాలంతో వాటంతట అవే పోతాయి అని మాత్రమే చెప్పింది. కొన్ని అబద్ధాలు వాటంతట అవి పుట్టుకొస్తాయి సార్, నిజాలు మాత్రమే బయటికి తెలుస్తాయి ఏదో ఒక రోజు అంది. అర్జున్కి ఆమె ఏదో దాస్తుందని అర్థమైపోయింది. అప్పుడే ఆ వృద్ధుడు వేగంగా బయటికి వచ్చాడు. అతని చేతిలో ఒక పాత ఫోటో ఉంది. అనన్య ఇది వెంటనే చూడాలి. అందరూ ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు. ఆయన ఫోటోను టేబుల్పై పెట్టాడు. ఆ ఫోటోలో సుమారు 22 సంవత్సరాల క్రితం నిర్మాణంలో ఉన్న ఒక భారీ భవనం కనిపిస్తుంది.
ఆ భవనం గేటుపై స్పష్టంగా రాసి ఉంది, వర్మ హౌస్ అని. అనన్య, అర్జున్ ఇద్దరూ ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్నారు. ఆ వృద్ధుడు నెమ్మదిగా ఇలా అన్నాడు. ఈ ఫోటో వెనుక భాగంలో ఒక వాక్యం ఉంది. ఆయన ఫోటోను ఇలా వెనక్కు తిప్పాడు. వెనక మసకబారిన అక్షరాలతో ఇలా రాసి ఉంది, పాపను సురక్షితంగా వర్మ హౌస్కు చేర్చండి అని. ఆ మాటలు విన్న వెంటనే అందరి ముఖాల్లో ఆశ్చర్యం. అనన్య చేతిలోని లాకెట్ కింద పడిపోయింది. అదే సమయంలో ఆశ్రమం బయట నిలబడి ఉన్న నాగేంద్ర మనిషి ఆ దృశ్యాన్ని మెల్లిగా తన వీడియో తీస్తూ ఉన్నాడు. వెంటనే నాగేంద్రకు పంపించాడు. వీడియో చూసిన నాగేంద్ర కళ్ళలో మొదటిసారి భయం కనిపించింది. వాళ్ళు నిజానికి చాలా దగ్గరగా వచ్చేశారు. వాళ్ళు నిజం కనిపెట్టేదానికి దారిలో ఉన్నారు అని నెమ్మదిగా అనుకున్నాడు. ఆ పాత ఫోటో వెనుక ఉన్న పూర్తి రహస్యం తెలుసుకోబోతుంది. నాగేంద్ర తన పెద్ద కుట్రను అమలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఎపిసోడ్ చివర్లో అనన్య జీవితాన్ని మార్చే మరో భారీ ట్విస్టుతో కథ ముగుస్తుంది. రాత్రి ఆకాశం నల్లని మేఘాలతో కప్పుకుంది. మెరుపులు మెరుస్తున్నాయి. ఆశ్రమం మొత్తం నిశ్శబ్దంగా ఉంది. పిల్లలందరూ నిద్రలో ఉన్నారు. అనన్య మాత్రం తన గదిలో కూర్చొని మెడలో ఉన్న తన పాత వెండి లాకెట్ని చేతిలో పట్టుకొని ఆలోచిస్తుంది. ఈ లాకెట్ నిజంగా నా గతానికి తాళం చెవిలా మారిపోతుందా అని తన మనసులో తానే అనుకుంటుంది అనన్య. అదే సమయంలో ఆశ్రమం వెనక గోడ నుంచి దూకి ఒక ముగ్గురు ఆగంతకులు లోపలికి ప్రవేశించారు. వాళ్ళంతా నల్లని దుస్తులు ధరించి ఉన్నారు. వారి లక్ష్యం ఒకటే, ఆ పాత ఫోటో మరియు రహస్య పత్రం. అవి రెండు సీతమ్మ గదిలో ఇనుప పెట్టెలో ఆ రెండు ఆధారాలు భద్రంగా ఉన్నాయి. ఒక వ్యక్తి తాళం పగలగొట్టబోతుండగా బయట నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది, ఎవరక్కడా అని. అది ఎవరో కాదు, అర్జున్. ఆ రాత్రి ఆశ్రమానికి అదనపు భద్రత ఏర్పాటు చేయాలని అతనికి ముందే అనుమానం వచ్చింది. అందుకే వెంటనే సెక్యూరిటీ గార్డులు లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చారు. దొంగలు పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ అర్జున్ ఒక వ్యక్తిని చాలా బలంగా పట్టుకున్నాడు. అతను ముఖానికి మాస్క్ కట్టుకొని వచ్చేశాడు. అర్జున్ అతన్ని పట్టుకొని తన మాస్కుని తొలగించడానికి ప్రయత్నం చేశారు. అందరూ షాక్ అయ్యారు. అతను మరెవరో కాదు, నాగేంద్ర వ్యక్తిగత డ్రైవర్. అప్పటికే అనన్య, సీతమ్మ, ఆ వృద్ధుడు కూడా అక్కడే చేరుకున్నారు. అర్జున్ కోపంగా అడిగాడు, ఎవరు పంపించారు నిన్ను అని. మొదట అతను చాలా మౌనంగా ఉన్నాడు. కానీ సెక్యూరిటీ గార్డులు పోలీసులకు ఫోన్ చేస్తున్నారని తెలిసిన వెంటనే భయపడ్డాడు. చాలా భయంతో వణుకుతున్న గొంతుతో నన్ను నాగేంద్ర సార్ పంపించారు సార్ అన్నాడు అర్జున్తో. ఆ మాట విన్న అనన్య ఆశ్చర్యంతో వెనుకకు అడుగు వేసింది. నాగేంద్ర గారా అని అనుకుంది. సీతమ్మ కూడా నమ్మలేకపోయింది. అదే సమయంలో వర్మ మ్యాన్షన్ హౌస్లో నాగేంద్ర ఫోన్ కోసం ఆందోళనగా ఎదురు చూస్తున్నాడు. ఫోను మోగింది. అవతలి వ్యక్తి చాలా భయంతో ఇలా చెప్పాడు, సార్, మేం పట్టుబడ్డాం అని. నాగేంద్ర కోపంతో ఫోన్ను నేలపై విసిరేశాడు. అన్నీ నా చేతిలో నుంచి జారిపోతున్నాయి. మరోవైపు ఆశ్రమంలో ఆ వృద్ధుడు ఆ పాత ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. వర్షం వల్ల ఫోటో కొంచెం తడిసిపోయింది. ఆ తడి కారణంగా ఇప్పటి వరకు కనిపించని కొన్ని అక్షరాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరూ ఉత్కంఠగా అక్కడ ఏం రాసిందో చూస్తున్నారు. ఆయన నెమ్మదిగా చదవడం ప్రారంభించాడు. రాఘవేంద్ర వర్మ గారి ఆడబిడ్డ. అనన్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. తర్వాత ప్రమాదంలో అదృశ్యమైంది. సీతమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. అప్పుడే అర్జున్ అనన్య మెడలో ఉన్న లాకెట్ ని మరొకసారి గమనించాడు. లాకెట్ వెనక భాగాన్ని తిప్పి చూశాడు. అందులో
చాలా చిన్న చిన్న అక్షరాలతో ఇలా చెక్కి ఉంది, RB1. అర్జున్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇదే గుర్తు మా ఇంట్లో ఉన్న పాత ఫ్యామిలీ ఫోటోలో కూడా ఉంది అన్నాడు అర్జున్. ఇదే సమయంలో రాఘవేంద్ర తన గదిలో పాత ఆల్బం చూస్తూ ఉన్నాడు. ఒక ఫోటో అతని చేతిలో ఉంది. ఆ ఫోటోలో తన చిన్న కూతురుని ఎత్తుకొని ఉన్నాడు. ఆ చిన్నారి మెడలో అదే వెండి లాకెట్. ఏ లాకెట్ అయితే తను ఎక్కడో చూశాను అని అనుకుంటున్నాడో రాఘవేంద్ర వర్మ, అదే లాకెట్ ఆ పాప మెడలో ఉంది. రాఘవేంద్ర చేతులు వణికిపోయాయి. ఇది ఎలా సాధ్యం? అప్పుడే అర్జున్ నుంచి రాఘవేంద్రకు ఒక వీడియో కాల్ ఫోన్ వచ్చింది. అర్జున్ కెమెరా ముందు అనన్యని చూపించాడు. ఆ తర్వాత ఆమె మెడలో ఉన్న లాకెట్ను ఇలా దగ్గరగా జూమ్ చేసి చూపించాడు. రాఘవేంద్ర ఒక్కసారిగా కుర్చీ నుంచి లేచి వెళ్ళిపోయాడు. కళ్ళలో నీళ్లు ఉప్పొంగుతున్నాయి. అతను వణుకుతున్న గొంతుతో ఇలా అన్నాడు, ఆ లాకెట్, ఇది మా కూతురు లాకెట్. హాల్లో